హలో అండి. హాయ్. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు వచ్చేసి నేను మీతో మల్టీగ్రెయిన్ దోస అండి. చాలా హెల్తీ. సో, రెసిపీ షేర్ చేసుకుంటాను. సో, ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకుని రైస్ తీసుకున్నానండి. రైస్ తీసుకున్న తర్వాత ఇవి పచ్చెనగపప్పు ఒక కప్ తీసుకున్నాను. అండ్ మినప్పప్పు ఒక కప్ తీసుకున్నాను. తర్వాత వేరుశనగపప్పు అండి హాఫ్ కప్ తీసుకున్నాను. తర్వాత పెసరపప్పు అండి, పెసరపప్పు తీసుకున్నాను, ఒక కప్ తీసుకున్నాను. సో రైస్ మాత్రం ఒక 2 కప్స్ ఉంటుంది. 2 కప్స్ రైస్ తీసుకున్నాను. అండ్ శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు 1 కప్ తీసుకున్నాను. అండ్ పల్లీలు హాఫ్ కప్ తీసుకున్నాను. ఇవన్నీ నీట్గా వాష్ చేసుకోవాలండి. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టుకోవాలి. ఒక 4 to 5 hours నానితే సరిపోతుంది. సో చూసారా, నానిపోయిందండి. ఒక 4 to 5 hours సరిపోతుంది. సో ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీలో యాడ్ చేసుకుంటున్నాను. సో పప్పు, బియ్యం ఇవన్నీ మిక్సీలో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఉండాలండి. మరీ రఫ్గా ఉండకుండా స్మూత్గా ఉండాలి. సో గ్రైండ్ చేసేసుకున్నాను. నేను ఒక గిన్నెలో షిఫ్ట్ చేసుకుంటాను. సో అన్నీ ఇలానే అండి. సో అన్నీ పప్పు, బియ్యం వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవడమే. సో రెగ్యులర్ దోశలా కాకుండా ఇలా పప్పు దోశలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. ఫర్మెంట్ చేయవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా మిక్సీ పెట్టేసుకొని దోశలు వేసేసుకోవచ్చు. సో గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. ఎప్పుడు దోశలు కావాలంటే అప్పుడు తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని దోశలు వేసేసుకోవడమే. సో నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తగినంత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. బ్యాటర్ థిక్గా ఉంది కాబట్టి మనకు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సో అలా ఉండాలి. సో ఇది చాలా హెల్దీ అండి. టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో తప్పకుండా ట్రై చేయండి. సో నా బ్యాటర్ రెడీ అయిపోయిందండి. తగినంత వాటర్ యాడ్ చేసుకుని నేను దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఒక బౌల్ తీసుకున్నానండి. ఆనియన్ కట్ చేసుకున్నాను. ఒక చిల్లీ యాడ్ చేసుకుంటున్నాను. సో ఆనియన్ అండ్ చిల్లీ కట్ చేసుకున్న తర్వాత అల్లం అండి, అల్లం సన్నగా తరుక్కొని యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం దోశలు పోసుకునేటప్పుడు పైన టాపింగ్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో పెనం పెట్టేసుకున్నానండి. పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. అండ్ రెగ్యులర్గా దోశ ఎలా పోసుకుంటామో అలానే పోసేసుకుంటున్నాను. సో ఇవి వేడి వేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సో దోశ పోసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అల్లం అండ్ చిల్లీస్ ఉన్నాయి కదా, సో అది యాడ్ చేసుకుంటున్నాను. దోశ అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. సో ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. పైనుంచి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. సో లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి 2 సైడ్స్ బాగా కాగిపోతాయి. సో మనము ఫ్లిప్ చేయము, ఆనియన్స్ వేసుకున్నాం కాబట్టి ఫ్లిప్ చేయము. సో ఒక్కసారి ఇలా ఒత్తేసుకొని పైన కూడా మగ్గిపోయిన తర్వాత మనం దోశలు తీసేసుకోవడమే. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలానే అండి, ఇంకొక దోశ కూడా ఇలానే వేసుకుంటున్నాను. సో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీ, బ్రేక్ఫాస్ట్గా తినచ్చు, ఈవినింగ్ స్నాక్లా తినచ్చు, అండ్ నైట్ డిన్నర్లా తీసుకోవచ్చు. సో మీ ఇష్టం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. సో చాలా హెల్తీ, పిల్లలకి కూడా చాలా బాగుంటుంది. సో మన మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోయిందండి. సో ఇది మనము చట్నీతో, కారంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చట్నీ అండ్ కారం రెసిపీస్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. సో మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.